ఎవరు తీసిన గోతిలో వారే పడ్డమంటే ఇదే. భారత్కు వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ఇప్పుడు తిరుగుబాట్లతో సతమతమవుతోంది. ఓవైపు బలూచిస్తాన్ ప్రజలు ముప్పతిప్పలు పెడుతోంటే మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న పీఓకే ప్రజలు మన దేశం వైపు ఆశగా చూస్తున్నారు. మాకు భారత్ సహాయం కావాలి, రేషన్ కొరత ఉంది అంటూ బహిరంగంగానే ప్రకటించారు. తమ డిమాండ్ సాధన కోసం జూలై 9 వరకు గడువు విధించారు పాక్ ప్రభుత్వానికి. ఆ తర్వాత తుది పోరాటమే అంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ ప్రభుత్వం తమపై అనుసరిస్తున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా గత కొన్ని వారాలుగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కొరత, వనరుల దోపిడీ, అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీల పెంపు, పరిపాలనా వైఫల్యాలపై పీఓకే ప్రజలు తిరగబడ్డారు. తమకు రాజకీయ హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ముజఫరాబాద్, మీర్పూర్, రావాలాకోట్, కోట్లీ తదితర పట్టణాల్లో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని, కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదని ఆందోళనకారులు కోరుతున్నారు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం వీరి డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జేఏఏసీని పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. జేఏఏసీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పీఓకేలోకి వెళ్తున్న నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులను ప్రభుత్వం అడ్డుకుంది. 2 రోజుల క్రితం ముజఫరాబాద్, దద్యాల్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన ప్రజలపై పాకిస్తాన్ పోలీసులు, రేంజర్లు కాల్పులకు దిగారు. ఇందుకోసమే AK-47 తుపాకులను ఉపయోగించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 14 మంది గాయపడినట్టు తెలుస్తోంది. నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పీఓకే పోలీసులు టియర్ గ్యాస్, షెల్స్ ప్రయోగించారు. ముజఫరాబాద్లోనూ ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. అయితే ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనల్ని ఎంతగా అణిచివేయాలని ప్రయత్నిస్తున్నా అవి మరింత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా అరెస్టైన జేఏఏసీ అగ్రనేత షౌకత్ నవాజ్ మీర్తో సహా 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు. అలాగే ప్రభుత్వం అంగీకరించిన 38 అంశాల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఆందోళనల్లో మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం జేఏఏసీ పాకిస్తాన్ ప్రభుత్వానికి జూలై 9వ తేదీ వరకు గడువు విధించింది. ఈలోపు తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని, లేకపోతే తుది పోరాటానికి దిగుతామని హెచ్చరించింది. జూలై 9వ తేదీన జరిగే భారీ నిరసన ఉద్యమంలో పీఓకే ప్రజలతో పాటు విదేశాల్లో ఉంటున్న కశ్మీరీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు తమ పోరాటానికి భారత మద్దతు కోరటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా రావల్కోట్లో జరిగిన భారీ నిరసనను ఉద్దేశించి ప్రసంగించిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ సహాయం కోసం భారత్కు నేరుగా విజ్ఞప్తి చేశారు. మాకు రేషన్కు తీవ్ర కొరత ఉంది, భారత్ సహాయం కావాలి అని కోరారు. జమ్మూ ప్రాంతంలోని పూంచ్, మెందర్, రాజౌజీ, దోడా ప్రాంతాల ప్రజలు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నవారు భారత్లో కలిసిపోవాలనే తమ ఆకాంక్షను చాటుతూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ అణచివేత కొనసాగిస్తున్న నేపథ్యంలో పూంచ్, దోడా సెక్టార్లలో ఎల్ఓసీ తెరవాలని కూడా అమన్ ఖాన్ భారత్ను కోరారు. అణచివేత కొనసాగితే ఇతర మార్గాలు కూడా ఉంటాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. భారత్ సాయం కోరిన సర్దార్ అమన్ ఖాన్ ఓ వీడియో సందేశం కూడా విడుదల చేశారు.
పీఓకేలో పాక్ ప్రభుత్వం ఆహార పదార్థాలు, నిత్యావసరాల్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో మానవతా సాయం అందించాలని కోరారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్కు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని విజ్ఞప్తి చేశారు. అమన్ ఖాన్ ఇటీవల పాకిస్తాన్ సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. రావల్కోట్లో జరిగిన నిరసన సభలో మాట్లాడుతూ కశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే. ఇప్పుడు అదే సైన్యం మమ్మల్ని ఉగ్రవాదులని పిలుస్తోంది. ఇది ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా కశ్మీర్ ప్రజలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిపైనే ఉగ్రవాదులన్న ముద్ర వేస్తోందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కొనసాగుతున్న ఈ పరిణామాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు పీఓకేలో జరుగుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతను, అమాయక పౌరుల హత్యలను స్వయంగా చూసేందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి జేఏఎస్సీ విజ్ఞప్తి చేసింది. జూలై 9న పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఐరాసా ప్రతినిధులు అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను ఆహ్వానించింది. పరిణామాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్లో విలీనమైన సమయంలో పాకిస్తాన్ కొంత భాగాన్ని ఆక్రమించడం తెలిసిందే. దీన్ని ఆక్రమిత కశ్మీర్గా పిలుస్తున్నాం. పీఓకే భారత్లోని అంతర్భాగమేనని మనం ఎప్పటినుంచో ప్రపంచానికి స్పష్టంగా చెప్తున్నాం.